టైం 2:42 అవుతుంది. లెట్స్ స్టార్ట్. నేను మల్టిపుల్ టైమ్స్ ట్రై చేస్తున్నా, ఒకడు ఫోన్ ఎత్తట్లా, ఒకడైతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లా. ఇంకోసారి ట్రై చేద్దాం, మీరే చూడండి. టైం 3 అవుతుంది. 2:40కి లేచి మేము కూర్చున్నాము. వీళ్ళు మాకు సహకరించట్లేదు. ఇంకొకటి అయితే చూడండి, ఏకంగా అయిపోయింది రైతు పని అయిపోయింది. ఇంక మాకున్న ఏకైక ఆప్షన్ వాళ్ళ ఇండ్లకి వెళ్ళి తలపల బద్దలు కొట్టడమే. పడుకుంటాడు ఫస్ట్ ఆడ లేపి వాళ్ళ చేతి నేను లేపిద్దాం. అనుకుంటే వాళ్ళ అన్న వీడే పడుకుంటాడు. అది ఇప్పుడు సావరేపుతామండి. ఇలా పాపిస్తాడు. ఫోన్ రీఛార్జ్ చేసి పెట్టుకున్నాం రా. పెట్టుకోవచ్చు నైట్ అంతా. నరసింహ అత్తో దొంగలు వచ్చిండ్రా, వాకిలు తీయతా. నాకేం నేను పక్కన సుభాషితాలు శుభరత్నాలు రావాల్సిన నోట్లో పొద్దున్న బూతులు తెప్పిస్తున్నారు ఈ నాయనలు. 4 గంటలకు బయలుదేరాల్సి 5 గంటలకు బయలుదేరుతున్నాం. ఎప్పుడు చేద్దాం ఇంకా. ఎప్పుడో 2:15కి అలారం పెట్టుకొని నిద్రలేస్తే 7:45కి చిత్తూరులో దిగినాం. నాన్న ఆగసార్లు పడుకుంటా. లారీలు, కార్లు, బస్సులు, గాడీలు అన్నీ మారుకుంటూ వచ్చినాం బా. ఇంకా నెల్లూరే, చలో నెల్లూరు. ఎర్ర బస్సులో వెళ్దాం అనుకున్నాం మేము. ట్రైన్ బండి ఎక్కి పడిన పాటలు అన్నీ కాదు. ఎట్టకేళ్ళకి నానా అవస్థలు పడి నెల్లూరు చేరుకున్నాం. బా సొరంగం నుండి ఇంకా బయట వచ్చిందా నాయన. ఇప్పుడు మన నెక్స్ట్ డెస్టినేషన్ పాయింట్ జువ్వాల దిన్నే. ఎప్పుడో 12 గంటలకు నెల్లూరు బస్ స్టాండ్లో దిగితే 3 గంటలకు వెళ్తాను. పరిస్థితి మనం చూస్తున్నాం కదా, ఈ వ్యూ ఎంత అందంగా ఉందో. నాకైతే ఏమనిపిస్తుందంటే ఇది ఏ రైతో వేసిన పంటరా అనిపించట్లా. ఏ చిత్రకారుడు పన్నిగట్టుకుని గీసినట్టుగా ఉంది. అంత అందమైన దృశ్యం ఇది. చివరికి వచ్చేసాం మన డెస్టినేషన్కి వచ్చేసాం. ఇదేనండి తాటి చెట్ల పాలెం. దాదాపు 12 గంటలకు బస్ స్టాండ్లో దిగాక 3 గంటలకు ఆటో ఎక్కాక 4:15కి ఇక్కడ చేరుకున్నాం. సో మన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. నువ్వు రావద్దులే స్వామి, మేము బతికే బతాం సస్తాం మనకైపోద్దు. మనం పొద్దున్న లేచేసి అంత హడావిడి చేసింది ఈ దీనికోసమే. ఆ సముద్రం ఎంత గొప్పదో చూడండి. చాలా దూరం నుండి నా కోసం వచ్చారా అన్నట్టుగా అది ముందుకొచ్చి మా కాళ్ళు కడిగి వెనక్కి వెళ్ళిపోతుంది. అక్కడ రోహిత్ రాస్తుంది. ఆ సాగరం నచ్చిందేమో, గుర్తు కోసం తనతో పాటు వెనక్కి తీసుకెళ్ళిపోయింది. హలో ఫ్రెండ్స్, మేము ఎంతో కష్టపడి చిత్తూరు నుండి నెల్లూరుకు దాదాపు 4 నుండి 5 అవర్లు కష్టపడి వచ్చినాం. 6 అవర్లే. ఏంటంటే బస్ స్టాప్లో మా రోహిత్ గన్ వల్ల 3 అవర్లు ఆడే మటాష్ రోహిత్. ఎందుకంటే ఒక బస్సు కోసం, ఒక పల్లె వెలుగు బస్సు కోసం 4 గంటల సేపు బస్ స్టాండ్లో కూర్చోబెట్టేశాడు. చేతిలో కళ్ళు కట్టేసి 12 నుండి 3 వరకు కదరా, 3 గంటల సేపు. మళ్ళీ ఎంత చిరాకు, విసుగు, ఎంత చిరాకు అంటే అంత చిరాకు. ఇంకా వద్దురా ఈ నెల్లూరు, ఏందిరా ఈ నెల్లూరు చెమట్లు రసం. సముద్రంలో అలలు కూడా వాటితో పోటీ పడలేవు, అంత రసం కడతాం ఒళ్ళంతా. సర్లే ఇంకా అమ్మ అనుకొని బయలుదేరాం. బస్సులు లేవు, ఆటో మాట్లాడేసాం. ఆడు 1000 రూపాయలు అడిగాడు. ఎందుకు? నెల్లూరు నుండి తాటి చెట్లపల్లికి దాదాపు 48 కిలోమీటర్లు, 96 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్. మేము లాస్ట్గా ఎట్లో 600 ఒప్పించేసి వచ్చేసాం.
వస్తున్నప్పుడు ఉంది సాలిడ్. నేను కోస్తాంధ్రలో ఉన్నానా, నాకు అర్థం కావట్లా. నేనైనా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నానా, కేరళలో ఉన్నానా, నాకే తెలియట్లా. ఒక రాయలసీమ రోల్ ఇట్లా వస్తే ఫుల్ ఎక్స్పీరియన్స్. చిత్తూరు వాళ్ళు ఎప్పుడు కొండలు గుట్టలే కదా స్వామి, సముద్రాలు, ఫ్లాట్ భూములు, వరి చేన్లు, తాటి చెట్లు. అసలు రోడ్డులు కూడా ఒక్క ఆటో 2 ఆటోలు పట్టేంత రోడ్డు మాత్రమే. పల్లె ఉంది వ్యూ అంటే. అంతా టెన్షన్ అంతా మర్చిపోయి ప్రశాంతంగా నింబలంగా హార్బర్కి వెళ్ళి, వీళ్ళెవరు రాలేదా పాటు, నేను పరశురామ హార్బర్కి వెళ్ళి చేపలు కొనుక్కొచ్చాం. చేపలు, రొయ్యలు, పీతలు ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మ తయారు చేస్తుంది. ఇంకా అయిన వెంటనే వెళ్ళి దంచి కొట్టడమే. మంచి అలా వచ్చింది. ఫ్రెండ్స్, మనం నెల్లూరు ట్రిప్లో సెకండ్ డేలోకి వచ్చేసాం. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం, ఇది రొయ్యల చెరువు అంట. ఇలాంటివి ఇక్కడ మస్తులుగా ఉన్నాయి, చాలా ఉన్నాయి రొయ్యల చెరువులు. మేము నైటే చెప్పినాం కదా, చెప్పుకునే విధంగానే రొయ్యలు తీసుకెళ్ళి తిన్నాము. ఇక్కడ చాలా తక్కువ రేటుగా దొరికాయి. కిలో 250 పడింది. చేపలు అంతే. రాత్రి అదో కానంగత్తలంట, ఆ ఫ్రై తిన్నాము, అదిరిపోయింది. నెక్స్ట్ ఈ ఎండ్రకాయలు అవి తిన్నాం, పీతలు, అది అదిరిపోయింది. ఇప్పుడు మనం బీచ్కి వెళ్తున్నాం సన్ రైజ్ చూడడానికి. అదో వాటర్ బాటిల్స్తో. ఈ వాటర్ బాటిల్స్ రెండో పనికి కాదు, ఫస్ట్ పనికి, మొహం కడుక్కోవడానికి. తప్పే లేదు. ఈ అద్భుతాన్ని చూడటానికి ఎంతైనా అప్పు చేసి జీవితాంతం ఈ అనుభూతితో వడ్డీ కట్టుకుంటూ బ్రతకొచ్చు. నాకు అనిపిస్తుంది, ఎనమ వైపున ఎద ఉందా, లేకుంటే ఎగిసే ఎలల్లోకి పడిపోయిందా. ఇక్కడ చూసారా, ఈ లోకల్ పీపుల్ అనమాట. వీళ్ళు ఇప్పుడు ఈ పడవతో లోనికి వెళ్ళి చేపలు పట్టుకొస్తారనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం ఇక్కడ సన్ రైజెస్ చూసుకొని ఇప్పుడు హార్బర్కి వెళ్తున్నాము. ఇక్కడ కొంతమంది చేపలు పట్టుకొస్తున్నారు. చేపలు కొనుక్కుందామని ఆలోచిస్తున్నాము. తీరానికి వస్తే కొనుక్కొని వెళ్ళిపోదాము, రేటు తగ్గుతుంది ఇక్కడ, అందుకోసమనే. నేను మాటికి హార్బర్ అంటా కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి, అదే హార్బర్, జువ్వలదిన్నె హార్బర్. ఇక ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనం ఎక్కడైనా ప్లాన్ చేసుకోవాలంటే మస్ట్ అండ్ విజిట్ ప్లేస్ ఏదన్నా ఉంటే జువ్వలదిన్నె, కృష్ణలంక బీచ్, నెక్స్ట్ మాయిపాడు, ఇలాంటి చాలా ఉన్నాయి. మీరు వాటిని విజిట్ చేస్తే మనం బోటింగ్ వెళ్తున్నాం, షికారు, హార్బర్. మన పిల్లలు ఆయన తీసుకెళ్తున్నాడు. నెక్స్ట్ మనం ఆఫ్టర్ షికారు మనం ఇక్కడ ఏలంపాట పోతుంది. ఆ ఏలంపాటలో చేపలు కొందాం. ఉన్నాలే పదబ్బా, చేపలు పడుతున్నారు మన వాళ్ళు ఇక్కడ. చూడండి, వద్దులే, అడ్డం పోతాయి. లాగుతున్నారు చూడండి, బరా అని లాగుతున్నారు. అర్రే, మనం ఆయన భయపడుతున్నాడు, ఆయన పిలుచుకొచ్చేసాం మధ్యలోకి. అది తిరిగిపోయింది వ్యూ అయితే. అసలు ఇది ట్రిప్ ఇంపాసిబుల్ అనుకున్నాము, ఫుల్గా సక్సెస్ఫుల్ అయ్యింది. మనం హార్బర్లో చేపలు కొనుక్కుందాం అనుకున్నాం కదా. మన బ్యాడ్ లక్, ఇక్కడ ఏలంపాట జరగట్లేదండి ఈరోజు. ఏదో వీళ్ళ గొడవలు ఉన్నాయంట ఈ వర్గాల మధ్య. కాబట్టి మనం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పనికి వెళ్ళిపోదాం.